చేస్తున్నప్పుడు మరి మావయ్య గారు అప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి 9 సంవత్సరాలు అయిపోయింది. అంటే 8 సంవత్సరాలు పూర్తయిపోయింది అనుకుంటున్నాను. 8, 9 పూర్తయిందా? 9 పూర్తయి 10, 8 పూర్తయి 9. యెస్. 8 సంవత్సరాలు పూర్తయిపోయింది. 9వ సంవత్సరం. మేము కరెక్ట్‌గా 2016 సంవత్సరం జనవరి 1 తారీఖున మరి వారి యొక్క పుట్టినరోజును ఇక్కడే ఈ స్థలంలోనే మరి ఘనంగా జరపడానికి దేవుడు కృప చూపించాడు 2016లో. 2016 సంవత్సరం 16వ తారీఖు వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు. కనుక నిజంగా క్రైస్తవుడు మరణాన్ని బట్టి ఎవడు దుఃఖించడు. నిజ క్రైస్తవుడు మరణాన్ని బట్టి ఎవరు కూడా దుఃఖించరు. కనుక మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి, మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యేసుక్రీస్తు ప్రభువులో స్థిరము కలిగి ఉండడానికి మన ముందున్నటువంటి ఒక నిరీక్షణ ఏంటి అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయనే మనకు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి వాడై ఉన్నాడు. ఆయన లేకుండా మనము లేము. ఈ రాత్రి ఇంతమందిగా మనం ఇక్కడ చేరి ఉన్నాము అని అంటే దీనికి కారణం సత్యనారాయణ పాల్ గారు కాదు. ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనం మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారై ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనము మరణిస్తే మన యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం నిలిచుండాలి. మనము ఆయనలో నిలిచుండి మరణిస్తే మన యొక్క మరణము విలువ కలిగినటువంటిది. ఈ రాత్రి ఎవరైనా మరణం వచ్చి నీ దగ్గరికి ఇంకో గంటన్నరలో, ఒక అరగంటలో చచ్చిపోతావు నువ్వు అంటే ఎవరైనా నిద్రపోతారండి? నిద్రపోతారు ఎవరన్నా? ఏం కారణం? అన్నం పెడితే తింటాడు ఎవడన్నా? నాకు వద్దురా బాబు, అరగంటలో చచ్చిపోతానంటారా, నాకు అన్నం వద్దు ఏమొద్దు అంటారా అనరా? కనుక మరణము అనేటువంటిది ఈ భూలోకంలో ప్రతి మనుషుని యొక్క జీవితంలో ఒక కలవరం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధన్యత. హల్లెలూయా. కనుక ఈ రాత్రి కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి 7, 8, 9 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఆమేన్ అని చెప్పండి. నిజంగానా? మనస్ఫూర్తిగా చెప్తున్నారా? నేను చెప్పమన్నానని చెప్పారా? వాక్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వాక్యము ఏమై ఉన్నాడు అని అడిగితే దేవుడై ఉన్నాడు. వాక్యము మనకి వినబడుతుంది అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదియందు వాక్యముండెను, వాక్యమే మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? కుమార్ చెప్పు, నవ్వుతున్నావు అన్నిటికి. ఎప్పుడు గుర్తొస్తుంది? గుండెల మీద కూర్చొని నోట్లో నుంచి మాట రాకుండా కాలు 2 ఇలా పెట్టి తన్నేసి పేక నొక్కేస్తుంది చూసారా ఒక్కొక్కసారి మనకి. ఎవరు చెప్పండి? ఎవరు? దెయ్యం. అప్పుడు పెడతాం బైబిల్ ఎక్కడ?
అది గుర్తొస్తుంది అప్పుడు ఏమని, వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు ఉన్న దయ్యం ఉండదు అని. స్తోత్రం కలుగును గాక. అంటే మనం దిండి కింద పెట్టడానికి కాదు దేవుడు వాక్యం ఇచ్చింది మనకి, ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవడానికి. దయ్యాలను పారద్రోలే శక్తి వాక్యానికి ఉన్నా, ఆ వాక్యము నీలో ఉంటే నిన్ను చూసి దయ్యాలు భయపడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ రాత్రి ఈ కూడికను మనము ఏర్పాటు చేసుకున్నామంటే, ప్రియులు దైవజనులు పాల్ సత్యనారాయణ గారు మన ముందు లేకపోతే మనతో ఆయన ఉన్నప్పుడు, ఆయన తన యొక్క జీవిత కాలంలో దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి కొన్ని కార్యాలు, లేక ఆయన దేవునిలో అనుభవించినటువంటి కొన్ని అనుభవాలు మన ముందు ఉంచి వెళ్ళారు. మన ముందు ఉంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. ఏం చదువుకున్నాం? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో. అంటే ఇప్పుడు మనము ఏదైతే వింటున్నామో, ఏ వాక్యమైతే వింటున్నామో, ఏ వాక్యము దేవుడై ఉన్నాడని మనము అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని విశ్వసిస్తున్నామో, ఆ దేవుడు మనకు ఏమి ప్రసాదించుస్తున్నాడు అంటే, మనకు ముందు పాల్ సత్యనారాయణ గారు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడికి మనము కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామని చదువుకున్నాము. అవునా కాదా? చదవండి ఆ మాట ఒక్కసారి. 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి. అందరూ నిజంగా చెప్పండి, ఇష్టపడుతున్నారా? ఉండు బాబా, మా పిల్లకి పెళ్ళి అవ్వాలి. కొంతమంది అంటారు, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా బోళ్ళంత ఉంది నా జీవితం భూమి మీద అనుభవించాల్సింది. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే స్తోత్రం చెప్పమండి చెప్తున్నారు గట్టిగా. ఈరోజు ప్రభు వస్తే ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్తారు? మరి ఇప్పుడు లేవలేదు ఆ చేతులు, ఇందాక లేచిన చేతులు. కనుక మనము ఈ విశ్వాస జీవితం అనేటువంటిది కేవలము కొంచెం సేపు కాదు, కొంచెము ఆచార సంబంధం కాదు, సాంప్రదాయబద్ధమైనటువంటిది కాదు. ఈ విశ్వాసము అనేటువంటిది ఎటువంటిది అని అంటే, నీ జీవితకాలమంతయు నీవు కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత నీ జీవితకాలమంతయు కలిగి ఉండాలి. ఈ విశ్వాసము, ఈ పరిశుద్ధత, ఈ ఆధ్యాత్మిక జీవితము, ఈ ప్రార్థనా జీవితము నీవు బ్రతికున్నంత కాలము ఉండాలి. పొద్దున్న చెప్పాను, ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ఆయన అడిగాడట. ఏమన్నాడంటే, అయ్యగారు మారు మనసు ఎప్పుడు దాకా పొందాలండి అని అడిగాడట ఒక ఆయన. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట, అదేంటయ్యా మారు మనసు ఎప్పుడు దాకా పొందాలని అడుగుతావేంటి? మారు మనసు అనేది ప్రతిరోజు మారు మనసు పొందుతూనే ఉండాలి అన్నారట ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మారు మనసు అనేటువంటిది, ఈరోజు నేను మారు మనసు పొందానని రేపొద్దున నా అబద్ధాలు ఆడితే నీ భక్తి పనిచేయదు అక్కడ. ఈరోజు నేను మారు మనసు పొందానని రేపొద్దున బూతులు తిడితే నీ విశ్వాసం పనిచేయదు అక్కడ. మన ముందు ఉంచబడినటువంటి ఆ నీతిమంతుని యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, మన బ్రతుకు కూడా ఆ నీతిమంతుని మార్గములాగా వర్ధిల్లాలి అని అంటే, ఆ నీతిమంతుని బోధలు మనం అనుసరించాలి. కొంతమంది మామూలుగానే మాట్లాడతారు, కొంతమంది పెడార్థాలు మాట్లాడతారు, కొంతమంది హృదయంలో ఒకటి ఉంచుకొని పైకొకటి మాట్లాడతారు, కొంతమంది నామకార్థమైన భక్తి చేస్తారు, కొంతమంది ఆచార సంబంధమైన భక్తి చేస్తారు. ఈ రాత్రి భక్తి దేవుడికి అవసరం లేదండి. దేవునికి కావలసినటువంటిది యథార్థమైన భక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నుండి కోరుకునేటువంటిది నీతియుక్తమైనటువంటి భక్తి కావాలి. ఆయనకు నీతి నీ నుండి కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధమైన జీవితము కావాలి ఆయనకు. పరిశుద్ధమైన మనస్సాక్షి నీకు కావాలి. పరిశుద్ధమైన తలంపులు కావాలి. ప్రసంగి దగ్గరికి వెళ్ళి అడిగితే సొలొమోను భక్తుడు రాస్తాడు, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన
ఎంతమంది జాగ్రత్తగా చూసుకుని వస్తున్నారు? హల్లెలూయా. అలాంటి ఒక్కళ్ళు కనబడరు ఇక్కడ. అవునండి కాదా? ప్రియులరా, దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నటువంటిది ఏంటో తెలుసా? యథార్థమైన భక్తి. ఆ నీతిమంతుడు పాల్ సత్యనారాయణ గారు 8-9 సంవత్సరాల క్రితం మన ముందు వెళ్ళిపోయారు ఆయన. మనం కూడా వెళ్ళి ఆయన దగ్గరకు చేరాలి అని అంటే ఈ రాత్రి నీవు యథార్థమైన భక్తి చేస్తేనే అక్కడకు వెళతావు. అర్థమైందా మీకు? కనుకనే ఈ కూటం, ఈ జ్ఞాపకార్థం అని ఎందుకు అన్నారు? ఇంకో జ్ఞాపకార్థం ఉంది, చెప్పనా మీకు? అయ్యగారు ఎప్పుడు ఇస్తారు సాంక్రమెంట్ మీకు? రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు ఇస్తారు? ఆదివారం. ప్రతి ఆదివారం ఇస్తారా? తింటారా మీరు? తిని తాగుతారు కదా. అప్పుడు ఏం చెప్తారు అయ్యగారు? ఎవరిని? ఎందుకు? అంతేనా? రొట్టె ముక్క ఇచ్చారు అని నోట్లో పెట్టి లపక లపక లపకమని తినేయటం కోసమా? కాదు. ఆ నీతిమంతుని శరీరాన్ని తింటున్నప్పుడు, ఆ నీతిమంతుని రక్తాన్ని మనం తాగుతున్నప్పుడు, నీతి లేని మనలలో నీతి స్థాపించబడాలి అనే విశ్వాసంతో తాగాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం మనలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మనలో నీతి క్రియలు ప్రారంభమవుతాయి. కేవలం నమ్ముకున్నంత మాత్రాన కాదు. నువ్వు నేను నమ్ముకోకపోతే ఆయనకు ఒరిగేదేం లేదు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి ఆయన్ని. గెరాసేనుల దేశంలో దయ్యం పట్టినోడు ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారు దోణి దిగి వెళుతూ ఉండంగానే ఏమని పిలిచాడో తెలుసా? ఆ దయ్యాలు పట్టినోడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? నీ ప్రార్థన ఎప్పుడైనా అలా ప్రారంభం చేసావా? ప్రారంభ ప్రార్థనలో నీ ప్రారంభ ప్రార్థన ఎలా ఉంది? ఎప్పుడైనా నీ దేవుణ్ణి నీవు ఆరాధించే దేవుణ్ణి సర్వోన్నతుడైన దేవుడా అని ప్రారంభం ప్రార్థనలో చేసావా ఎప్పుడైనా? నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం. హల్లెలూయా. ఈ రాత్రి మనం నీతిమంతులుగా మారుతామనంటే కేవలం యాదృచ్ఛికంగా మారిపోం. యాదృచ్ఛికంగా మనం మందిరానికి వచ్చినంత మాత్రాన మారిపోము. కానీ మన క్రియలు మార్చుకోవాలి అనే ఆలోచన మనలో రావాలి మొట్టమొదట. హల్లెలూయా. మొట్టమొదట మనలో ఒక మార్పు అనేటువంటిది, ఒక ఆలోచన కలిగితేనే మనలో పరిపూర్ణత, మార్పు సాధించగలుగుతాం. నీతిమంతులుగా మనం మారాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నంత మాత్రాన నీతిమంతులుగా మారిపోతామని ఎవరు చెప్పలే. ఎక్కడ చెప్పలే. నీతిని అనుసరించి జీవించాలి. స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్య ప్రకారం నీవు జీవించాలి. అప్పుడే ఇప్పుడు చదువుకున్నటువంటి మనము ధ్యానం చేస్తున్నటువంటి విషయాలలో ఈ సాదృశ్యం మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఈ దేహమందున్నను, దేహమును విడిచిపెట్టిన తరువాత కూడా ఆయనతో మనం ఉంటామనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడ్డ తొలగిపోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి పాపము పోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్టమైన ఆలోచనలు మనలో నుండి బయటకు పోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్దము వలె దిద్దుము మమ్మున్, అగ్నివై కాల్చుము చెత్తన్. అద్దము వలె దిద్దుము మమ్మున్, నీ వాక్యము వివరించి మా దోషము సవరించి. నీ వాక్యము మా దోషము, నీ వాక్యము మాకీయుమా, నీ వాక్యము మాకీయుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా,
దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు వాన వంటి వాక్యము తేనె కంటే మధురాము. వాన వంటి వాక్యము తేనె కంటే మధురాము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నాం. ఎక్కడున్నాం మనం? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? నిజంగా మీ విశ్వాసం అదేనా? చెప్పండి. అంతేనా? లేకపోతే దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నానంటే ఒక ₹1,00,00,000 లాటరీ తగలాలండి అని, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనా, లేకపోతే ఇంకా ఏదైనా పక్కోడు కారు కొనుక్కున్నాడు నేను ఆ కారు కొనుక్కోవాలనా, లేకపోతే పక్క ఆయన 2 స్టైర్లు బిల్డింగ్ కట్టుకున్నాడు, విల్లా కట్టుకున్నాడు, నేను కూడా కట్టుకోవాలనా? కాదు కదా. ఏంటి మన యొక్క విశ్వాసము ఏంటి అని అడిగితే, ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువును స్తుతిస్తూ ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత దేవునితో ఏకమవ్వాలి అనేటువంటి విశ్వాసం మనము కలిగి ఉంటే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని 147వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు దావీదు భక్తుడు, గుర్రముల బలము యందు ఆయన సంతోషించే దేవుడు కాదు, నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించే దేవుడు కాదు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఆనందించేటువంటి దేవుడై ఉన్నాడు అంటాడు. నీవు నిజంగా ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దానవైతే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవైతే నిజంగా నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు చేసే భక్తి దేవుడు ఆనందించే భక్తి చేయాలి. నీవు చేసే భక్తి నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మారడానికి చేయాలి. ఎక్కువ విషయాలు చెప్పను, దైవ సేవకులు వస్తున్నారు కాబట్టి వారికి నేను సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క విషయం చెప్పేసి నేను ముగించేస్తా. 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఎవరు తెలుసా? ఏం చేశారు? వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థనాలయానికి వెళ్తారు కదండి అన్నట్టు చూస్తున్నాను ఇంకా కదండి. పరిసయ్యుడు ప్రార్థన, సుంకరి ఇద్దరు చేశారా? ఓకే, ఎలా చేశారు? పరిసయ్యుడు అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అంతా చేశాడు ప్రార్థన. ఈ పక్కన ఉన్నాడే సుంకరి వెళ్ళి నన్ను ఉంచినందుకు స్తోత్రం అని ఆమె అన్నాడు. కానీ సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? దేవాలయంలోనికి వెళ్ళడానికి కూడా ధైర్యము సరిపోక ఆ దేవాలయపు గుమ్మము దగ్గర మోకరించి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినినైనా నన్ను కనికరించు అని ప్రార్థన చేశాడు. అక్కడ కిందికి చదువుకుంటే ఆ వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఇతడి కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి గృహానికి వెళ్ళాడు అని ఉంటుంది. ఏమని? ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి. అంటే ఎవరు నీతిమంతుడు? పరిసయ్యుడా? సుంకరి. హల్లెలూయా. నేను చెప్పే మాట ఒక్కటి చెప్పనా? మనము చేసే భక్తి మనలను నీతిమంతులుగా మార్చే భక్తి చేయాలి.
మనము చేసే భక్తి లేక మనము చేసే ప్రార్థన మనలను నీతిమంతులుగా మార్చే ప్రార్థన చేయాలి. ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థనే పాటలు పాడతాం మనం. సుంకరి చేసిన ప్రార్థన నేర్పుమయ్య అని పాడతాం కదా మనం. నేర్పుమయ్య అని పాటలోనికే బంధిస్తాం దాన్ని, మన జీవితాలకు అప్లై చేయం కదా. మనం ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని మన జీవితంలోకి అప్లై చేస్తామో, మన ముందు వెళ్ళినటువంటి ఆ పాల్ సత్యనారాయణ గారు, మా మావయ్య గారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఈ దేహమందున్నను దేహాన్ని విడిచిపెట్టినను మనము ధైర్యము కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగే కృప మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఒక్కసారి ఆ 3 విషయాలు ఒక్కసారి చదవండి, నేను ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? ఏ ధైర్యం మనకి? ఏ ధైర్యం? కొంతమంది ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళ వెనకాల ఉన్న డబ్బు ధైర్యం వాళ్ళకి. నాకు డబ్బు ఉంది, నాకు ధైర్యం. లేకపోతే ఇంకొంతమంది ధైర్యం ఏంటో తెలుసా? నా వెనకాల పొలిటీషియన్ ఉన్నాడు, ధైర్యం. నా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ధైర్యం. నా వెనకాల ఎంపీ ఉన్నాడు, ధైర్యం. లేకపోతే ముఖ్యమంత్రి నా వెనకాల ఉన్నాడు, ధైర్యం. లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు, పేరు మోసిన వాళ్ళు ఉన్నారు నా వెనకాల, ధైర్యం. ఈ ధైర్యం సరిపోదండి. ఈ లోకంలో ఉన్న అధికారం ఉంటుంది, పోతుంది. కానీ దేవుని యొక్క సర్వాధికారం. అందుకని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎలా ఉన్నావు? ఒక్కసారి ఈ రాత్రి ప్రభువు వస్తే, ఈ రాత్రి ప్రభువు రాకడ వస్తే, ఈ రాత్రే ప్రభువు వస్తే నీవు ఎత్తబడే గుంపులో నీవు ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు. చదువునా? ఆ ధైర్యం కలిగి ఉన్నాం. తర్వాత కావున దేహమందున్నను దేహమును విడిచినను, దేహమందున్నను చెప్పండి అందరూ కూడా, దేహమును విడిచిపెట్టినను దేవునికి మనం ఇష్టలై ఉండాలి. హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను మీరందరూ దేవునికి ఇష్టమైన భక్తి చేస్తారని, మీరందరూ కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తారని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీరు కలిగిన సమస్తాన్ని అత్యధికంగా దీవించునుగాక. దైవ సేవకులందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అయ్యగారిని కూడా చూశాను, ఎక్కడో చూసిన గుర్తుంది, మరి ఎక్కడో చూసినట్టుంది. అయ్యగారికి కూడా వందనాలు, మరి అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మరి ఈ సమయం ఇచ్చిన మరి మా బావగారికి వందనాలు, అలాగే మరి పాస్టమ్మ గారికి, అలాగే వారి యొక్క కుటుంబానికి. మరి నాకన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు MTH చేశాడు. మరి వారు అంటే నేను ఇంతసేపు మాట్లాడానంటే నేనేం చదువుకోకుండానే నిలబడ్డాను ఇక్కడ. నాకు వాళ్ళ ముందు నిలబడడానికి చాలా నేను అల్పుణ్ణి. అయినా పెద్ద పెద్ద సేవకులు మరి మన మధ్యలో ఉన్నారు. మరి అలాగే చిన్నబాబు గారు, మరి బుజ్జి, వారి యొక్క కుటుంబానికి, అత్తయ్య గారికి, మరి అలాగే చేరు వచ్చిన బంధుమిత్రులకు, అలాగే నా తోటి ఆత్మీయ రక్త సంబంధులకు, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరిగి చెప్పరా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి గ్రీటింగ్స్ చెప్పడానికి మన మధ్య శాంత్ సాగర్ గారు ఉన్నారు. ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు.
దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈరోజు జ్ఞాపకార్థ ప్రార్థన కూటానికి అనగా మన ప్రియులు పెద్దలు పాలు సత్యనారాయణరావు గారు నారాయణ గారి యొక్క జ్ఞాపకార్థ కూటంలో నేను ఉండటంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు అప్పుడు యూపీఎఫ్లో ఒక మంచి మెంబర్గా ఉన్నారు, పాస్టర్స్ ఫెలోషిప్లో. అప్పుడు నేను ఆ యూపీఎఫ్కి సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలో వారితో నేను నెలకోసారి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు వారి చివరి దినాల్లో కూడా చాలా విషయాలు నాతో పంచుకున్నాడు. కుటుంబ విషయాలు, చాలా విషయాలు పంచుకొని ఒక స్నేహితుడిలాగా నాతో మాట్లాడాడు ఆయన చాలా విషయాలు. అందుకని ఆయన అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. అందుకే నేను ఖచ్చితంగా ఈరోజు రావాలనుకున్నాను, వచ్చాను. అట్లానే అదేవిధంగా మరి సత్యనారాయణ గారి యొక్క మనవ సంతానం, నాకు వీళ్ళిద్దరూ బాగా పరిచయం. రాజశేఖరం చూస్తాను, చాలా ముచ్చటగా ఉంటుంది అబ్బాయిని చూస్తూ ఉంటే. అలానే కృపవాడిని చూస్తే మాకు దేవుడు మగపిల్లని ఇచ్చిన ఆడపిల్లని ఇవ్వాల. ఆ అమ్మని చూసినప్పుడు నాకు కుమార్తెగా చూస్తా, చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఆ పాపను చూసినప్పుడు చాలా సంతోషం. వీరితో అలాంటి మంచి అనుబంధాన్ని కలిగి ఉండటం జరిగింది. ఇప్పుడే చక్కగా మరి మా అయ్యగారు చక్కగా మంచి సందేశాన్ని ఇచ్చారు. వీరంటే మంచి అభిమానం, చాలా ఇష్టం. అదేవిధంగా వారి సతీమణి గారు సహోదరి, వారు నిజంగా మరి సత్యం గారి యొక్క కుటుంబం అందరూ దేవుళ్ళలో ఉండటం దేవునికి మహిమ. హల్లెలూయా. వారు నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు మా ఏరియాలో ఈస్ట్ కృష్ణపేట ఏరియాలోకి వచ్చి తెల్లని డ్రెస్ వేసుకుని వచ్చి మీటింగ్స్ పెడతా ఉండేవాళ్ళు. అది కృపరక్షణ గారు వారు వాళ్ళందరూ బృందంతో వచ్చి అనేక మందిని ప్రభువులకు నడిపించడం చాలా సంతోషం. అయితే నేను చెప్పేటువంటి గ్రీటింగ్ ఏంటంటే, ఇంతవరకు మరి బ్రదర్ కిషోర్ గారు చక్కగా వారికి చెప్పారు. ముగింపులు ఏం చెప్పారంటే, మరి ఆయనకు మనం బ్రతికున్న దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలని చక్కగా చెప్పుకొచ్చారు. నేను ఈ గ్రీటింగ్స్లో ఒక ఆయన ఇష్టంగా ఉన్నాడు, ఒక ఆయన ఇష్టంగా లేడు. ఈ రెండు మాటలు చెబుతాను. ఇష్టంగా ఉన్న ఆయన ఎవరంటే చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి మరి 5వ వచనం చదువుకుందాము. అక్కడ ఒక ఆయన మంచి ఇష్టంగా ఉన్నాడు దేవునికి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందను. ఇక ఆగుదాం. ఒక మనిషి ఈ లోకం నుండి వెళ్ళిపోబోయేటప్పుడు అనగా చనిపోబోయేటప్పుడు ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. హానోకు గొప్పగా ఆ పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, దేహం ముందు ఉన్నా సరే దేహాన్ని విడిచినా సరే దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా ఇష్టంగా హానోకు జీవించాడు. ఎందుకు ఆయన అట్లా జీవించడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆది కాండంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. ఆది కాండము హానోకు గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయం చూడండి, 23-24 వచనాలు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక హానోకు దేవునితో నడిచాడు. స్తోత్రం కలుగును గాక. నడవటం అంటే ప్రియులారా, దేవుని అనుసరించి నడిచాడు. ఆయన చిత్త ప్రకారంగా జీవించాడు. అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడే మనం చదువుకున్నటువంటి భాగం చూస్తే ఇంకా హానోకు గురించి చక్కని మాట ఏం రాయబడిందంటే, ఆయన ఆ మాట ఒక్కసారి చదువుకుందాము. ఇందాక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ఒక మనిషి దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము హానోకు కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితో నడిచాడు. అందుకే దేవుడు అతన్ని ఇష్టంగా ఎంచాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా యేసుక్రీస్తు నామములో జీవించుదుముగాక. ఇష్టం లేని ఒక ఆయన కూడా చూద్దాం మనం. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో చూడండి ఒకసారి, 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒక్క నిమిషం, 4వ వచనం చూడండి. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని యెహోరాము అనే ఆయన యెహోషాపాతు యొక్క కుమారుడు. ఆయన యూదా రాజు. యెహోషాపాతు గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు.
అయితే యెహోరాము తండ్రి ఎంత మంచివాడో కుమారుడు అంత భయంకరుడుగా ఉన్నాడు. అతను చూసినట్లయితే అక్కడ 20వ వచనం కూడా చదవండి. 21వ అధ్యాయము 20వ వచనం, దినవృత్తాంతం 2. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై, చూడండి ఏంటంట, ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు అంటే ఎవరో యెహోరాము అనేటువంటి రాజు. ఆయన తండ్రి చాలా మంచోడు, ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ఎందుకు ఎవరికి ఇష్టం లేకుండా ఉన్నాడంటే అక్కడ ఒకసారి 21వ వచనం చూస్తే అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. ఆహాబు అంటే అతను భయంకరమైన రాజు, యెజబెలు యొక్క భర్త. ఆహాబు అంటే బహు చెడ్డోడు, బైబిల్లో అందరికంటే చెడ్డోడు పాత నిబంధనలో ఆహాబే. అలాంటి ఆయన ఆహాబు కుమార్తెను చేసుకుని ఇశ్రాయేల్ రాజులుగా మారిపోయి వాళ్ళ యెహోషాపాతులాగా తన తండ్రిలాగా కాకుండా, అట్లా కాకుండా ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగానే జీవించాలి. ఈ నేపథ్యంలో మరి సత్యనారాయణ గారు చక్కగా దేవునికి ఇష్టంగా ఉండి ప్రభునందు నిద్రించాడు. స్తోత్రం కలుగునుగాక. మంచి సాక్ష్యం పొందాడు, అనేక మందిని ప్రభువులోకి నడిపించాడు, మంచి సువార్త సేవ చేశాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అదేవిధంగా వారి పిల్లలు కూడా ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుస్తున్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆ రీతిగా ఇంకా ఇక్కడ ఎవరైనా సరే మరి యేసుక్రీస్తుని అంగీకరించకుండా దేవునికి ఇష్టంగా లేకుండా ఉంటే, మరి మన దైవజనుల యొక్క జ్ఞాపకార్థ కూటంలో నేను కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రభువు నన్ను పిలిచినప్పుడు నేను ఇష్టంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఒక తీర్మానంతో మీరు కనుక ఆలోచన కలిగి ఉంటే ఈరోజు ప్రభు దగ్గర వేడుకోండి, ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మనమందరం కూడా ఆ దేవునికి ఇష్టంగా జీవించుదుముగాక. ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అయ్యగారికి వందనాలు. హల్లెలూయా. మన మధ్య ఉన్న ఎస్కే జాన్ గారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘస్థులారా, సంఘ విశ్వాసులారా, ఈ రోజున మరి సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకొనుట మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని తరపున వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మరి బైబిల్లో మరణమును తప్పించుట యెహోవా వశమని కూడా బైబిల్లో ఉంది. యేసు ప్రభు సంచారం చేస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఆయన ఇంట్లో ఒకళ్ళని చచ్చిపోతే వాళ్ళని బ్రతికించాడు. ఊరు బయట గవిని వద్ద ఒక అబ్బాయి చచ్చిపోయి తీసుకుని వెళ్తుంటే ఆ అబ్బాయిని బ్రతికించాడు. తర్వాత సమాధులలో 3 రోజుల కింద చచ్చిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. కనుక ఆ యేసు ప్రభువుకి ఊళ్ళో అధికారం ఉంది బ్రతికించటానికి, ఊరు బయట అధికారం ఉంది బ్రతికించటానికి, సమాధుల్లో కూడా అధికారం ఉంది బ్రతికించటానికి. కనుక మరణము అనేది ప్రతి వాళ్లకు వస్తుంది, కానీ ఆ మరణమును తప్పించుట యెహోవా వశములోనే ఉన్నదని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. యోబు గ్రంథములో మరి 2వ అధ్యాయములో 9వ వచనములో మరి భార్య తన భర్తని ఎందుకయ్యా న్యాయము యథార్థం అని చెప్పుకుంటావు, ఒకసారి నీవు దేవుణ్ణి దూషించి మరణించరాదా అని భర్తను అడిగిద్దండి భార్య. చూడండి, ఏ భార్య అన్నట్టు అడుగుతారా? చాలామంది ఇక్కడ ఆడవాళ్ళు ఉండారు, మగవాళ్ళు ఉండారు. మరి ఆ భర్తని అట్లాగూ దూషించినట్లుగా ఎందుకు నువ్వు ఇంత బాధపడతావు? ఆ పురుగులు తీసుకోవటం ఏంది, ఆ బూడిదలో పడుకోవటం ఏంది, ఆ చిల్ల పెంకుతో నువ్వు గీసుకోవటం ఏందని ఆ భర్తనే దూషించిద్ది. ఉందో లేదో చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9.
అదుగో నువ్వు ఇంకా యథార్థతను వదులుకుంటావా? అది ఎవరిని దూషించి? సైతానికి దేవుడికి పందెం పడింది. సైతాను దాని పని అటు ఇటు తిరిగే పని అని బైబిల్ గ్రంథంలో, అదే గ్రంథంలో యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఆలస్యంగా వచ్చిందంట. దేవదూతలందరూ ఆ సాతాన్లందరూ ఒకసాట గుమికూడి ఉన్నప్పుడు ఈ ఈ దూతంట ఆలస్యంగా వచ్చిందంట. ఆలస్యంగా వస్తే, ఏమిటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు అని దేవుడు ప్రశ్నిస్తే, సైతాన్ అంటుంది కదా, నా పని నీకు తెలుసు కదయ్యా, నా పని అటు ఇటు తిరిగే పనే. అటు ఇటు తిరిగే పనే. ఎక్కడ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారో వాళ్ళను పోట్లాడబెట్టి సంతోషం లేకుండా ఏదో అనారోగ్యాలు వచ్చేటట్టుగా చేయటం నా పని. వాళ్ళ కాపురాలు సరిగా ఉండకుండా చేసే పని నా పని. దేవుని వాక్యం ఎక్కడెక్కడైతే వింటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో పోయి తగాదలు పెడతామే నా పని, చెడగొడుతూ నా పని అని అడుగుతూ ఉంటే, అట్లాగైతే మరి ఊజు దేశంలో భూమి మీద తిరిగి వచ్చానంటున్నావు కదా, ఆ ఊజు దేశంలో నా భక్తుడు సత్యనారాయణ గారు లాంటి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వారిని. యోబు గారు ఉన్నాడు, చూసొచ్చావా? ఒక ఆయన ఉన్నాడు. అట్లానే చిలకలూరుపేటలో సత్యనారాయణనే నా భక్తుడు ఉన్నాడు, చూసొచ్చావా అని అనొచ్చు. నన్ను కూడా అలాగనే దేవుడు అడుగుతూ ఉంటాడు. అక్కడ చిలకలూరుపేటలో నా వాళ్ళు ఉన్నారు సత్యనారాయణ గారి సంఘంలో, మరి వాళ్ళందరినీ ఒకసారి చూసొచ్చావా అంటే, అందరినీ చూసొచ్చానయ్యా, అందరినీ చెడగొట్టాను, కానీ సత్యనారాయణ గారి ఇంటికి కూడా పోయాను, కానీ ఆ ఇంటి చుట్టూ నువ్వేమేసావు? అందరూ చెప్పండి, ఏం వేశాడంట? కంచె వేశాడండి. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు కదా, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన. హల్లెలూయా. అందుకని ఈ లోకంలో ఇంతకన్నా ఆనందము ఎక్కడన్నా ఉందా? బైబిల్లో అంటాడు కదా, జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉండాలి. జీవ గ్రంథము బైబిల్ గ్రంథములో ఒకటి ఉన్నది. మనుషులందరికీ ఇక్కడ చిలకలూరుపేటలో మున్సిపాలిటీలో మన గ్రంథాలలో మన పేరు లేకపోతే అసలు నా పేరు ఉందో లేదో చూద్దామని ఒకరోజు ముందే అన్నం కూడా కట్టుకొని పోయి చూసిన వాళ్ళు ఉన్నారు. నిన్న హోటళ్ళలో నా పేరు లేకపోతే డబ్బులు రావాలని. కనుక ఇక్కడ మున్సిపాలిటీలో నీ పేరు లేకపోతేనే తపన, వేదన, బాధ, దిగులు, అన్నం లేకుండా రేతుల్లో పరిగెత్తారు కాగితాలు తీసుకొని, ఏడ దొరుకుతాయా అని. కనుక ఈ లోకంలో ఈ ఏరియాలో మన చిలకలూరుపేట పట్టణంలోనే ఒక గ్రంథం ఉన్నది మున్సిపాలిటీలో, దాంట్లో మన పేరు లేకపోతేనే బాధపడతామే. బైబిల్లో జీవ గ్రంథం, ప్రకటన గ్రంథంలో మాట ఉన్నది. నేను చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథము మరి 20వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట ఉన్నది. అదిగో ఎవరి పేనైనను జీవ గ్రంథమందు పడనట్లు కనబడిన ఎడల వాళ్ళంట ఏడబడతారంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు నామములో రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఆయనే నిజరక్షకుడని తెలుసుకొని
ఆయన నీ కోసం నా కోసం చచ్చిపోయాడని సంగతి తెలుసుకొని నా కోసం మరణించాడు, త్యాగం చేశాడు, మరలా తిరిగి లేచాడు. ఈ లోకంలో మరలా ఆనేవాలా హై అని ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి మనము సిద్ధపడదాం. సిద్ధపడాలి అంటే గ్రంథంలో ఎవరి పేరు ఉండాలి? మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. అలాగ మన పేరు జీవ గ్రంథంలో రాయించుకొని ఆశీర్వాదింపబడి రక్షింపబడి మేలులు పొందుదుముగాక. ఈ సమయం ఇచ్చినటువంటి సినాయి కొండయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇట్లుండవా? హల్లెలూయా. మన మధ్య ఉన్న తిమోతి గారు కూడా ఓ 10 నిమిషాలు మనతో మాట్లాడతారు. పాల్సారథి గారు ఓ పాట పాడాక తిమోతి గారు ఓ 10 నిమిషాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మరి దేవుణ్ణి గురించి ఒక పాట పాడదాము. నీ కొరకే యేసుని మాట నీ కొరకే. నీ కొరకే యేసుని మాట నీ కొరకే యేసుని మాట నీ కొరకే. దివి నుండి భువికే తిల్చి నీ కొరకు తన ప్రాణమునిచ్చే. దివి నుండి భువికే తిల్చి నీ కొరకు తన ప్రాణమునిచ్చే. నీ కొరకు తన ప్రాణమునిచ్చే. నీ కొరకే యేసుని మాట నీ కొరకే. చప్పట్లు కొట్టండి అందరూ ఉజ్జీవంగా. ఏ దరి లేక ఏ గురి లేక పడియున్నావు పాపములోన. ఏ దరి లేక ఏ గురి లేక పడియున్నావు పాపములోన. గురిలేని నీ బ్రతుకును మార్చి పరమున చేర్చును ప్రభు యేసు. గురిలేని నీ బ్రతుకును మార్చి పరమున చేర్చును ప్రభు యేసు. పరమున చేర్చును ప్రభు యేసు. నీ కొరకే యేసుని మాట నీ కొరకే. తన మోహముతో పాపముతోను బ్రతికిన నీకు తీర్పుంటుంది. తన మోహముతో పాపముతోను బ్రతికిన నీకు తీర్పుంటుంది. మనుషుడు చేసిన ప్రతి పాపమునకు దేవుని ఎదుట లెక్కుంటుంది. మనుషుడు చేసిన ప్రతి పాపమునకు దేవుని ఎదుట లెక్కుంటుంది. దేవుని ఎదుట తీర్పుంటుంది. నీ కొరకే
యేసుని మాట నీ కొరకే, జీవము కలిగిన యేసును విడిచి ప్రాణము లేక పడియున్నావా, జీవము కలిగిన యేసును విడిచి ప్రాణము లేక పడియున్నావా, ఆత్మలో నెమ్మది కోల్పోయి మరణ భీతిని కలిగున్నావా, ఆత్మలో నెమ్మది కోల్పోయి మరణ భీతిని కలిగున్నావా, మరణ భీతిని కలిగున్నావా, నీ కొరకే, నీ కొరకే యేసుని మాట నీ కొరకే, దివి నుండి భువికే తిల్చి నీ కొరకు తన ప్రాణమునిచ్చే, నీ కొరకు తన ప్రాణమునిచ్చే, నీ కొరకే, నీ కొరకే యేసుని మాట నీ కొరకే, ఆ ఆ ఆ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే గ్రీటింగ్స్ మా చెల్లెలు కూడా ఒక 2 నిమిషాలు చెబుతుంది. తర్వాత మా తమ్ముడు నాగేశ్వరరావు కూడా 2 నిమిషాలు మరి గ్రీటింగ్స్ చెబుతారు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ దినము నాన్నగారు ఒక జ్ఞాపకార్థం, కానీ ఎంతో బాధాకరమైన రోజు, ఒకందుకు సంతోషకరమైన రోజు. ఎందుకంటే భూలోకంలో ఎంతకాలం బ్రతికినా ఒక రోజుకి దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాల్సిన వారు. ఎంతకాలం బ్రతికినా శ్రమలు, కష్టాలు, వేదనలు భూలోకంలో ఉంటాయి. కానీ ఆయన కష్టాలని, శ్రమలను కూడా ఆనందంగా అనుభవించాడు. దేవుడి కొరకు ఎంతో పరిగెత్తారు, దేవుడి కొరకు ఎంతో చేశారు. ఆయన చేసిన సేవలో మేము చిన్న కొద్దిపాటి సేవ కూడా మేము చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్పగా రాత్రింపగలు ప్రయాసపడు. ఆయన అర్ధరాత్రి లేపి కూర్చోబెట్టినా కూడా వాక్యం చెప్పగలరు. మనమైతే చెప్పలేము ఆయన దేవుడి వాక్యాన్ని. కానీ ఆయన అర్ధరాత్రి లేపి కూర్చోబెడితే నిద్రలో కూడా లేచి వాక్యాన్ని ప్రసంగించగలిగిన సమర్థత కలిగిన దైవజనుడు ఆయన. మరి దేవుడు అటువంటి సేవకులను మనకి ఇచ్చారంటే ఎంతో సంతోషం. మరి ఆయన ద్వారా ఎన్ని వేల ఆత్మలో రక్షించబడ్డాయి. దేవుడు ఆయన ఎంతగానో బలంగా వాడుకున్నారు. రాత్రి లేదు, పగలు లేదు. దేవుడి కొరకు వర్షమని, ఎండని, చలని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. దేవుడి కొరకు ఎంతో ప్రయాసపడి అనేక ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించారు. మరి పాటి మీద నుండి శాంతి నిలయానికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా? శాంతి నిలయానికి 2 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్లు కానీ ఉంటుంది. మరి ఉపవాస ప్రార్థనకి తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడి నుంచి శుక్రవారం సాయంకాలం 5 గంటలకే మాకు ప్రారంభం అయ్యేది. ఇక్కడి నుంచి మొదలెడితే చర్చికి వెళ్ళేసరికి రాత్రి 7 అయ్యేది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి నడిపించి తీసుకెళ్ళేవాళ్ళు విశ్వాసాన్ని. మళ్ళీ అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ 12 గంటలకు తీసుకొచ్చి ఎవరి గృహాల దగ్గర వాళ్ళని తీసుకొచ్చి దింపేసి మళ్ళీ ఇంటికి వచ్చి, మరి ఇప్పుడు మనం దేవుడి కొరకు పరిగెత్తాలంటే ఎవరైనా పరిగెత్తగలుగుతున్నామా? కొంచెంసేపు దేవుడి కొరకు ప్రయాసపడితే మేము ఎంతో కష్టపడ్డామని అనిపిస్తాం. కానీ ఆయన ఎంతో ప్రయాసపడినా కూడా అలసిపోయేవాళ్ళు కాదు. మరి రాత్రి సమయంలో ఆయన ఎంతో దేవుని కొరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. అనేక ఆత్మల పాటలతోటే పలకరింపులు. ఆయన పక్కన కూర్చుంటే ఎంతో సంతోషం అనిపించేది. పాటలతోటి అందరినీ పలకరిస్తూ ఉంటారన్నమాట. అర్ధరాత్రి అందరికీ ఫోన్లు చేసి ఎలాగున్నామనేసి పాట పాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. మరి ఆయన ఎంతో గొప్పగా దేవుడి కొరకు వాడబడ్డారు. అలాగే కుటుంబం కూడా దేవుని సేవలో ఇంకా బలంగా వాడబడాలని ఆశిస్తున్నాం. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.
హల్లెలూయా. మా తమ్ముడు నాగేశ్వరరావు గారు వచ్చి మరి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెబుతారు. ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్. సమకూడిన మీ అందరికీ ప్రేమ వందనాలు, అలాగే దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నట్లుగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని వ్రాయబడి ఉన్నట్లుగా మరి నాన్నగారు పడినటువంటి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాలేదు. నాన్నగారు చేసినటువంటి ప్రార్థన కూడా వ్యర్థం కాలేదు. ఈరోజు కుటుంబం అంతా కూడా దేవుల్లో నిలిచి ఉండటానికి మరి కన్నీటితో ప్రార్థన చేసి, వాస్తవానికి ఇద్దరం కూడా దేవుని మార్గంలో లేము. ఇద్దరం లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి మా కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. అమ్మ అయితే చాలాసార్లు నేను తాగి వచ్చి మెట్ల మీద పడిపోతే కన్నీరు విడిచి ప్రార్థన చేసేది, బిడ్డను మార్చయ్యా. అవమానకరంగా, బజారుకి అవమానకరంగా బ్రతికినటువంటి రోజులు ఉన్నాయి. కానీ చాలామంది ప్రార్థించారు. ప్రార్థన దైవజనుడు పాలు సత్యనారాయణ గారు, మా నాన్నగారు చేసినటువంటి ప్రార్థన కూడా వ్యర్థంగా పోలేదు. పరిచర్య విషయంలో కూడా రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఎవరికైనా బాగాలేదంటే అర్ధరాత్రి మమ్మల్ని లేపి కూడా మరి విశ్వాసుల గృహానికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకొని, వాళ్ళు పడేటువంటి ఇబ్బందిని కూడా చాలాసార్లు దగ్గరుండి నేను చూశాను. అయితే అప్పటికి నాకు సేవాభారం ఏం లేదు, కానీ నాలో ఆ భారాన్ని నేను చూశాను. పగలనక రాత్రనక కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి, సేవ విషయంలో ఆసక్తి కలిగి, ప్రార్థన విషయంలో నిరంతరము పోరాడుతూ దేవుని విషయంలో భక్తి జీవితాన్ని కొనసాగించాడు. ఆయన ప్రయాస వ్యర్థం కాలేదు. కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని సేవలోకి తీసుకొని, అలాగే అన్నయ్యను, నన్ను కూడా సేవలోకి తీసుకొని బలంగా ఆయన పని చేయడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దైవజనుడు ప్రయాస సంఘం కూడా గుర్తుపట్టి, మనకున్న సమయం కొంచెమే కనుక మన జీవితం స్థిరంగా ఇక్కడే ఉంటామన్న గ్యారంటీ లేదు. మనకెవరికైనా గ్యారంటీ ఉందా? ఏమైనా నోటు రాసుకొని వచ్చాము మనం? లేదు. చాలా స్వల్పమైన జీవితం. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తాడా లేదా అన్నది చెప్పలేము ఈ రోజుల్లో. మరి చిన్న జీవితంలోనే మన జన్మ సార్థకత చేసుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందిన వారు మరి సమయం ఎల్లప్పుడూ కూడా ఇక మన కోసం మనం బ్రతకటమే కాదు, కానీ అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది, మీరు అందరూ చూశారు. అమెరికాలో లాస్ ఏంజల్స్లో దేవుడు లేని పట్టణం, అందరికీ మార్కులు వేసేసి దేవునికి మాత్రం 0% వేశారు. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. చూడటానికి మనం అమెరికా క్రైస్తవ దేశం అనుకుంటాం, కానీ ఆ దేశంలో హాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోలు, గొప్ప గొప్ప వాళ్ళు అనబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ పట్టణంలో దేవునికి 0 వేసి, వాళ్ళు ఆ హీరోయిన్ పలికినటువంటి మాటలు కొద్ది రోజులు కూడా కాలేదు, 48 గంటల్లో ఆ లాస్ ఏంజల్స్ మొత్తం కూడా కాలిపోయిందండి, బూడిదైపోయింది. వారి పరిస్థితి ఏమైందంటే చివరికి ఒంటి మీద ఉన్న వస్త్రాలతో బయటకు వచ్చారు తప్పితే లోపల ఉన్నటువంటి డబ్బు, ధనము, ఐశ్వర్యము, బిల్డింగులు మొత్తం కూడా పాడైపోయింది. చాలా వరకు నాశనం అయిపోయింది. దేవుడు లేడని, దేవుడు లేని ప్లేస్ ఏదైనా ఉందంటే అది నరకమేనండి. ఏంటది? దేవుడు లేని ప్లేస్ ఉందంటే అది నరకం. ఒకవేళ దేవుడు కూడా నరకంలో ఉన్నాడంటే నరకం కూడా స్వర్గం అయిపోయింది. హల్లెలూయా. దేవుడు లేని ప్లేసే నరకం. ఈ నరక వేదన నుంచి చాలామంది ప్రజలు ఉన్నారు. మనకు తెలిసినటువంటి సత్యం, యేసు మనందరి పాపముల కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి సత్యాన్ని ఒక సేవకుడు ప్రకటించడమే కాదు, సంఘం కూడా బాధ్యత కలిగి ప్రకటించి మన వంతు మనం ఆత్మలను రక్షించినప్పుడు ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్తుంది, నానాటికి అభివృద్ధి చెందిద్ది
అనేక ఆత్మలు రక్షించబడి ఈ పరిచయను ఇంకా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనులు ప్రయాసపడుతున్నారు, సంఘం కూడా ప్రయాసపడి ఈ పరిచయలో పాలు పొంది ఇంకా దేవుని నామాన్ని మహింపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన నాన్నగారిలో ఉన్నటువంటి ప్రయాస, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాలేదు. కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అలాగే ప్రార్థన కూడా వ్యర్థంగా పోలేదు. అనేక మంది కొరకు ప్రార్థించాడు. తన ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు రక్షించుకోగలిగాడు. ఈరోజు మనం కూడా మన ప్రార్థన ద్వారా కానీ మన పరిచర్య ద్వారా కానీ ప్రభు ఇంకా ముందుకు తీసుకెళ్ళి దేవుడు ఘనంగా వాడుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నా. అలాగే బావగారిని కూడా బట్టి నేను చాలా సంతోషిస్తా. చక్కగా సందేశం అందించి ఎన్నో విలువైనటువంటి విషయాలు తెలియపరిచారు. అలాగే శాంతిసాగర్ అన్న కూడా మంచి విషయాలు అందించారు. ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయును గాక. దేవుడు ఇంకా ఈ సంఘాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు నా కొరకు ఎక్కువగా తపన పడేవాడు. దేనికంటే నేను చాలా విషయాల్లో మాట వినేవాడిని కాదు. చదువుకోరంటే బడికి వెళ్ళమంటే పుస్తకాలు తీసుకెళ్ళి పునుగుల కొట్లు వేసి సినిమాకి వెళ్ళేవాడిని. అలా ఉండేది నా జీవితం. అసలు వినేవాడిని కాదు. చదువుకోరంటే చదువు ఎందుకు, మా బామ్మ ఉండేది ఒక 10 ఎకరాల పొలం ఉందిరా నీకు అని చెప్పి ఆ రోజుల్లోనే 20 రూపాయలు ఖర్చులకు ఇచ్చేది. ఉదయం ఆట, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసి ఇంటికి వచ్చేవాడిని. అలా ఉండేది జీవితం. లోకానుసారంగా, శరీరానుసారంగా, ఇష్టానుసారంగా జీవించాను. అనేక పనులు చేశాను. దాదాపు చిలకలూరుపేటలో అన్ని షాపుల్లో నేను పనిచేశాను. బట్టల షాపు, కిల్లీ షాపులు, టీ కొట్లు, అన్నీ ఆల్ పనులు చేశా. సిగ్గుపడలేదు. మా నాన్న హాల్లో ఉండేవాడు, రామకృష్ణ హాల్లో మేనేజర్గా. ఆ హాల్లో ఉంటే ఆ హాల్లో ఏం చేశాను, క్యాంటీన్లో చేరి పునుగులు బజ్జీలు కూడా అమ్మే హాల్లో. అలాగా జీవితం జీవించేవాడిని. చాలామంది అనేవారు, మీ అబ్బాయి నువ్వు మేనేజర్ అయిన మీ అబ్బాయి పునుగులు అమ్ముతుంటే ఏం చేస్తున్నావా అంటే, వాడి ఇష్టం, వాడు ఎండో ఎవడు మాట ఎండో వాడి పని వాడు చేసుకుంటున్నాడు, ఎందుకు వదిలేసేయండి అని చెప్పేవాడు. అలాగే జీవించేవాళ్ళం. కానీ మరి ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఆ గుట్కాలు ఒక 70-80 వేసేవాడిని రోజుకి. కిల్లీలు, జరదా కిల్లీలు, సిగరెట్లు, మందు తెగదాగి అంతా ఎక్కడ రోడ్డు మీద పడిపోయి నానా రకాలుగా ఉండి అలా జీవించిన జీవితం. అయితే ప్రార్థన, మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. ఒకసారి తగాదా పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయా. హైదరాబాద్ పోయి ఇక్కడ రవీంద్ర హోటల్ ఉండేది, ఆయన అక్కడ పెడితే అక్కడ చేరా. అక్కడ చేరితే వాడు అన్నం పెట్టేవాడు కదా, 3ంటికి పెట్టేవాడు. అలాగా వాడు పెట్టకపోతే ఆకలి ఇబ్బందులు పడి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డా. జీతం ఇమ్మంటే నెల అయిపోయింది, ఇవ్వాల. మా తమ్ముడు వచ్చాడు, జీతం ఇవ్వట్లేదంటే ఇవ్వనపో అన్నాడు. కౌంటర్ నువ్వు తన్నుదనగానే ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి, అయ్యా మీరు వద్దయ్యా, సత్యనారాయణ కొడుకులు రౌడీలు పుట్టారయ్యా అని చెప్పి వద్దు, నా దగ్గర వద్దని పంపించేసాడు. ఇంకా మళ్ళీ చిలకలూరుపేట రావటం. మరి ఇక్కడ వాటర్ క్యాన్లు మరి రామకృష్ణ హాల్లో పెడితే అక్కడ చేరి మరి ఆ వ్యక్తి చనిపోతే నన్ను పెట్టారు. అక్కడ దాంట్లోనే స్థిరపడి 2016 దాకా, 2000 సంవత్సరం దాకేమో చేశాను. 2004లో 2005లో నువ్వే చేసుకోయా అన్నారు. అప్పటి నుంచి వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టాను. వ్యాపారంలో అభివృద్ధి కలిగింది. దాదాపు కొన్ని లక్షలు సంపాదించా, అన్నీ పోయినాయి. సంపాదించింది నీటి మీద సంపాదించింది అంతా పోయింది. కానీ అలాగా జీవించి మా నాన్నగారు ప్రార్థన చేసేవాడు. ఎక్కడన్నా ఇంకా శాంతినిలయంలో కృపారక్షణయ్య గారు, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కృపారక్షణయ్య గారే. మేము ఆయనకి, ఆయన వారి కుటుంబాలకు కూడా రుణపడి ఉన్నాం. దేనికంటే ఎక్కడ లేని స్థితిలో మమ్మల్ని తీసుకువెళ్ళి మమ్మల్ని పోషించి మా నాన్నగారికి మరి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చి చిలకలూరుపేటలో ఓ సేవకుడిగా గుర్తింపు రావడానికి కారణం కృపారక్షణయ్య గారే. ఈ రోజుకి గుర్తు చేసుకుంటాం. ప్రతి విషయంలో మేము ఈరోజు ఒక ముద్ద తింటున్నా ఆయన్నే గుర్తు చేసుకుంటాం. దేనికంటే ఆయన మర్చిపోం. దేనికంటే లేని స్థితిలో కూడా మమ్మల్ని తీసుకువెళ్ళి నేను ఏ వ్యాపారం చేస్తానన్నా, ఇదిగో పలానా వ్యాపారం చేస్తానంటే ఈ 5,000 తీసుకెళ్ళని ఇచ్చేవాడు. దాదాపు ఓ 30 వ్యాపారాలు చేసే తేపకి 5,000 ఇచ్చేవాడు. అది చేసుకో ఇది చేసుకొని ఎక్కడా నిలబడలేదు. కానీ వాటర్ వ్యాపారంలో నిలబడ్డాను, అలా ఉన్నాను. కానీ 2014లో మా నాన్నగారు మా అమ్మగారు ప్రార్థన చేసేవారు. కానీ దేవుని ఆత్మచేత మరి నడిపించబడి పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈరోజు నడిపించబడుతున్నాను. నాకైతే ఏమి రాదు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను. మరి ఈరోజు ఇలా ఉన్నానంటే
దేవుడు మహిమ కలుగును గాక. మా తల్లిదండ్రుల ప్రార్థన, అలాగే మరి కృపారక్షణయ్య గారు కూడా ప్రార్థన చేసి ఒకరోజు పెళ్ళైన తర్వాత మా ఇద్దరికి భార్యాభర్తలు బైబిల్ ఇచ్చి దేవుడు భవిష్యత్ కాలంలో మిమ్మల్ని దేవుడు ఓ సాధనంగా వాడుకుంటాడని ప్రార్థన చేసి ఇచ్చారు బైబిల్. కృపారక్షణ గారు, కృపావతి గారు. అలాగనే దేవుడు ఇప్పుడు మమ్మల్ని, మా ఫ్యామిలీని, మా తమ్ముడు ఫ్యామిలీని, మా బావగారి ఫ్యామిలీని అందరినీ వాడుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. మన మధ్య ఉన్న తిమోతయ్య గారు 10 నిమిషాలు చెప్పి ప్రార్థన కూడా ఆఖరి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులు పాల్ సత్యనారాయణ గారు, ఆయన మర్చిపోయేటటువంటి సేవకుడు కాదు ఆయన. నేను 97వ సంవత్సరంలో ఈ చిలకలూరుపేట వచ్చినప్పుడు మా ఇల్లు కూడా దర్శించి మా కోసం ప్రార్థన చేసినటువంటి సేవకుడు. అంతేకాదు దేవుని యొక్క పని విషయంలో బహు శ్రద్ధ కలిగిన వాడై దేవుని పని చేశాడు. దేవుని పని చేశాడు. అనేక మంది రక్షణ పొందాలన్న తపన ఆయనలో ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా ఆయన ఇంటికాడ ఊరకనే కూర్చున్న రోజైతే లేదు. నాకు తెలిసినంత వరకు రోజు ప్రార్థనలు, పగలు ప్రార్థనలే, రాత్రులు ప్రార్థనలే, కుటుంబ ప్రార్థనలు పెడతా ఉండేవాడు. అనేక మందిని ప్రభు వైపు తిప్పి సంఘంలో చేర్చాడు. అటువంటి గొప్ప దైవజనుడు పాల్ సత్యనారాయణ గారు. ఇక ఇప్పటి వరకు ఆయన గురించి చాలా విషయాలు మనం విన్నాం. బిడ్డల కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఎవరు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేయకుండా ఉండరు. ప్రార్థన ఒకవేళ అంటే సత్యనారాయణ గారు మన మధ్యలో లేకపోవచ్చు, ఆయన చనిపోయాడు, కానీ ఆయన ప్రార్థన జీవిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు చనిపోవచ్చు, కానీ ప్రార్థన చచ్చిపోదండి. ప్రార్థన ఎప్పుడు చచ్చిపోదు. ఈ లోకం ఉన్నంత వరకు మనం చేసిన ప్రార్థన అది జీవిస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు తన బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్య ఆయన చూడకపోవచ్చు, కానీ వారు రక్షణలోకి రావాలని ఆయన చేసిన ప్రార్థన, వారు సేవ చేయాలని ఆయన చేసినటువంటి ప్రార్థన, ఈరోజు అద్భుతంగా ఆ ప్రార్థన వారి జీవితంలో ఫలిస్తూ ఉంది. ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా నాగేశ్వరరావు, ఆయన పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఇంకా ఆ ప్రార్థన ఫలిస్తూనే ఉంటుంది. ఆయన ప్రయాస ఫలిస్తూనే ఉంటుంది. ఈ పరిచర్య మరి నాగేశ్వరరావు గారు ఆయన ప్రాంతంలో ఆయన చేస్తున్న పరిచర్య కానీ, ఇక్కడ ఈ పరిచర్య కానీ దేవుడు బహుగా దీవించబోతున్నాడు. ఇంకా బహు అభివృద్ధిలోకి ఈ పరిచర్య రాబోతుంది. కారణం ఏంటంటే అంత ప్రార్థన. ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలు దైవ సేవకులు అందరూ కూడా వాక్యాన్ని ఎత్తి చూపించి మాట్లాడారు. అంటే వాక్యాన్ని ఎత్తి చూపించారు కాబట్టి అవి వారి మాటల, దేవుని మాటల? అందరు చెప్పగలరా? నేను ఒక మాట చెప్తా. దేవుని మాటలు అని ఎవరైతే మనసు కలిగి ఉంటారో ఆ మాటలను వాళ్ళు శ్రద్ధగా వింటారు. ఇవి పాస్టర్ గారి మాటలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వినలేరు, వినటానికి ఆసక్తిని చూపించరు, నిద్ర వస్తుంది,
ఇలా ఇది పాస్టర్ గారు లేకపోతే మనుషుల మాటలు అని భావించే వాళ్ళు వాక్యాన్ని వినలేరు, స్వీకరించలేరు. అందుకే పౌలు అంటారు దెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏమంటారు అని అంటే, మీరు మా వర్తమాన వాక్యాన్ని మీరు విన్నప్పుడు అది మనుషుల వాక్యమని మీరు భావించకుండా అది నిజముగా దేవుని వాక్యము అని మీరు విన్నారు. ఆ మాట చదువుతారా? ఒకసారి చూడండి. దెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. ఈ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో వాక్యము మన హృదయాల్లో ఏం చేసుద్ది? కార్యసిద్ధి కలుగుద్ది. ఎప్పుడు? అది దేవుని వాక్యమని ఎంచినప్పుడు. మీ హృదయాల్లో మార్పు. నా మాట అర్థమైందా? అది ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం అంటే మీలో ఎందుకు పనిచేయట్లేదు? వాక్యము ఎందుకు పనిచేయట్లేదు అంటే వాక్యాన్ని అంగీకరించటానికి అంతగా ఇష్టపడతల్లా. కొన్ని అనుకూలమైన వాక్యాలైతే అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ రోజు నుంచి నువ్వు చూడు పెద్ద గొప్పగా దీవించబడబోతున్నావు, దేవుడు నీ పక్షాన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అనగానే ఆ మాటలు లేదు, అసలు ఈరోజు దేవుడు నాతో ఎంత గొప్పగా మాట్లాడాడంటే అని అంటారు. అర్థమవుతుందా మీ అందరికీ? ఇప్పుడు ఇందాక సహోదరులు సీనాయకొండ గారి బావగారు నిలబడి కిషోర్ గారు పాస్టర్ గారు మాట్లాడుతూ వచ్చారు. మీరు మారు మనసు పొందాలి, మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన సరిగ్గా చూసుకొని రావాలి అని కొన్ని వాక్య భాగాలు చెప్పాడు. ఎదురా నాయన ప్రార్థనకు వచ్చినప్పుడల్లా ఈ మార్పు చెందమంటారేంటి, ప్రవర్తన మార్చుకోమంటారేంటి, ఎవరిష్టం వాళ్ళదే, మారినప్పుడు మారుతాం, ఇట్లాంటి మాటలు చాలామంది గొనుగుడు సొనుగుడు ఉంటుంది అన్నమాట. కానీ ఎవరు గొనుక్కుంటారు? ఎవరు సొనుక్కునేది? దేవుని మీద మనసు లేనివాళ్ళు, వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడనటువంటి వారు. దయచేసి వినండి, బైబిల్లో ఉన్న మాటలు సోది మాటలు కాదు, మనిషి బ్రతుకును మార్చే మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? సోది మాటలు అని ఎందుకు అన్నాను తెలుసు? సోది మాటలు కాదని ఎందుకు చెప్పాను తెలుసా? మన ఇళ్ల మధ్య టింగ్ 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 సోదమ్మో సోది చెబుతాం అంటారా? చెప్పండి అండి. ఇప్పుడు ఏమంటారంటే బయటకు వచ్చి అమ్మాయి సోదమ్మాయి ఇట్రా. ఇప్పుడు ఆ సోది మాటలు వినటానికి పిలుస్తారు, డబ్బులు ఇస్తారు, బియ్యం ఇస్తారు, జాకెట్ మొక్కలు ఇస్తారు. వాళ్ళు పాపం వాళ్ళ తప్పేం లేదు కదండి, మీరు అందరు వింటున్నారా? వాళ్ళ తప్పు ఉందా? వాళ్ళు నిజంగా ఏమన్నారు చెప్పండి? సోదమ్మో సోది, మేము సోది చెప్తాం, అమ్మ నువ్వు చెప్పే సోది నేను వింటాం రామ్మని చెప్పి పిలుస్తున్నారు. ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. దేవుని వాక్యం సోది కాదు, మనిషి జీవితాన్ని మార్చేది, ఆలోచనలు మార్చేది, చక్కని మార్గంలో నడిపించేది, మన జీవితాల్లో ఎలా వర్ధిల్లాలో మంచి ఆలోచన జ్ఞానాన్ని నేర్పేది, మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అందుకని మనసును పెట్టాలి. ఇలా వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యంగానే దేవుని వాక్యం ఇది అని అంగీకరించాలి. ఇది మనుషుల వాక్యము అన్నారో అనుకున్నారో ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని స్వీకరించలేరు ముందల. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఇది దేవుని వాక్యం కనుక అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు,
ఈ మాటలు నేను వినాలి, నా మనసులో పెట్టుకోవాలి, దాని ప్రకారం జీవించాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక రెండవది, ఇలా వాక్యాన్ని బోధించి పాల సత్యనారాయణ గారు దేవుని వాక్యాన్ని మీకు ఇలా వాక్యాన్ని బోధించి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నడిపించాడా? చెప్పండి, నడిపించాడు లేదా? అలాంటి ఆయన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు దేవుని వాక్యాన్ని బోధించి, సత్యనారాయణ గారు వాక్యాన్ని బోధించారు. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, పాల సత్యనారాయణ గారు వాక్యాన్ని బోధించాడు, సంఘానికి నాయకులుగా ఉన్నారు. వారిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ఏం చేయాలి? అనుసరించు. సత్యనారాయణ గారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు మనందరికీ తెలుసు. దేవుని విషయములో ఎటువంటి శ్రద్ధ కలిగిన వాడుగాను, ఎటువంటి విశ్వాసం కలిగిన వాడుగాను ఉన్నాడో మనందరికీ తెలుసు. ఎంత ప్రార్థనాపరుడో తెలుసు. ఎంత ప్రయాసపడ్డాడో మనం చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కలిగి ఉన్న విశ్వాసమును, ప్రార్థనా జీవితాన్ని, ప్రవర్తనను ఏం చేయాలి? దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ అనుసరించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా పాస్టర్ గారు ఇలాంటి ప్రార్థనాపరుడు, మా పాస్టర్ గారు ఇలాంటి విశ్వాసం కలిగిన వాడు, మా పాస్టర్ గారు ఇలా ప్రయాసపడ్డాడు దేవుని కోసం. జ్ఞాపకం చేసుకుంటూ సంఘము కూడా అలా ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారై ప్రయాసపడాలి. అంటే సువార్త పని చేస్తూ అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తూ సంఘములోకి చేర్చాలి, ప్రయాసపడాలి. మనం ఏం చేస్తామంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతాం. ఆదివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవటం ప్రయాస కాదు. అర్థమవుతుందా? కాసేపు 4 మాటలు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయటం ప్రయాస కాదు. సువార్త ప్రకటించే విషయంలో ప్రయాసపడాలి. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్న వారిని, మీకు బోధించిన వారిని, మీ బోధకులను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క విశ్వాస ప్రవర్తనను ఏం చేయాలి? శ్రద్ధగా తలంచుకొనుచు వారిని ఏం చేయాలి? అనుసరించాలి. ఒకటి. తర్వాత హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు సత్యనారాయణ గారు బాగా వినండి. ఆయన ప్రభువుని తెలుసుకున్నారు. ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడు, నా కొరకు సిలువలో మరణించినవాడు, తిరిగి పునరుద్ధానుడై లేచినవాడు తెలుసుకున్నాడు. ఇప్పుడు వినండి, ఒకప్పుడు విగ్రహారాధికులు, బ్రాహ్మణ్స్ నిజంగా మారారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వీరిని ఎంతగా ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన్ని ఏర్పాటు చేసుకోవటం కాదు, కుటుంబం మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అల్లుడిని కూడా సేవకుని చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలిద్దరూ సేవకులే, అల్లుడు సేవకుడే. ఇంకోటి చెప్పనా, మనవడు సేవకుడే, మనవరాలు సేవకురాలే. దేవుని ప్రణాళిక చూడండి. ఒక వ్యక్తిని మార్చుకొని ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని మార్చి, ఆ కుటుంబం ద్వారా కొన్ని వేల మందిని దేవుడు మార్చటానికి ఏర్పాటు చేసుకున్న కుటుంబమే పాల సత్యనారాయణ గారి కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు విశ్వాసం కలిగిన వాడై నీతిమంతుడని ఏం పొందాడు? సాక్ష్యం పొందాడు. నాకు తెలిసి ఆయన మందు తాగేవాడు. మీ నాన్న చెప్పు, ఉన్నాయో మొత్తం చెప్పు. మందు తాగాడా? సిగరెట్లు తాగాడా? గుట్కాలు వేసాడా? అబ్బా, ఒకప్పుడు ఆ సాక్ష్యం బాగలేదు కదా. ఇప్పుడు ఆయన ప్రభుని తెలుసుకున్న తర్వాత నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చూడండి. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మృతి పొంది విశ్వాసము ద్వారా ఈ మాట ఎవరి గురించి రాయబడింది? హేబేలు గురించి రాయబడింది. ఇప్పుడు సత్యనారాయణ గారు మృతి పొందాడు, చనిపోయాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆయన మృతి పొంది కూడా తన బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా దేవుడు ఎంత గొప్పోడండి. ఆయన ప్రణాళిక ఊహించలేనిది. కాబట్టి సత్యనారాయణ గారు నిజంగా ఒక మంచి దైవ సేవకుడు, ప్రేమ కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు. మా విషయంలోకి వచ్చేసరికి ఇందాక శాంతసాగర్ గారు చెప్పారు, అన్ని విషయాలు నాతో చెప్పాడు అని. ఆయనకి హెచ్చింపు అనేది లేదు, చాలా తగ్గించుకుంటాడు ఆయన. ఓకే, కాబట్టి ఇలా పాల సత్యనారాయణ గారు మృతి పొంది కూడా, ఆయన మృతి పొందాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ప్రభు దగ్గర జీవిస్తూనే ఉన్నాడు. ఆయన మృతి పొంది కూడా తన యొక్క బిడ్డల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. యెహోషువ గ్రంథం బైబిల్ ఉన్నవారు బైబిల్ చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడుగు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే మృతి పొందాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి పొందాడు. కాబట్టి నువ్వు లేచి నీవు ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశానికి వెళ్ళండి. మోషే చేసిన నాయకత్వాన్ని దేవుడు ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? యెహోషువకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే తర్వాత, ఆయన మృతి పొందిన తర్వాత ఇంతమంది ప్రజలను ఇంచుమించు ఎంతమంది ప్రజలు ఇశ్రాయేలీలు? 25 లక్షల నుండి 30 లక్షల వరకు. ఇంతమంది ప్రజలను నడిపించాలంటే ఎవరి వల్ల అవుతుంది? దానికి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు? మోషే నడిపించాడు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆయనకి తోడుగున్నాడు. ఎంతో పరిచర్య చేశాడు. విశ్వాసులు లేకపోతే ఇశ్రాయేలీలు ఎంత విసికించారో, ఎంత బాధ పెట్టారో, ఎంత సణిగారో, ఇవన్నీ కూడా యెహోషువ దగ్గరుండి చూస్తున్నాడా లేదా? అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూశాడు. ఇప్పుడు బాగా వినండి. మోషే మృతి పొందిన తర్వాత అంతటి సామర్థ్యం, అంతటి బలం, అంత నడిపించగలిగినటువంటి జ్ఞానం, ఓర్పు, సహనం, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యెహోషువ. కాబట్టి యెహోషువ, నువ్వు లేచి ఇశ్రాయేలులను యొర్దాను దాటించు. నువ్వులే. ఇప్పుడు పాల సత్యనారాయణ గారు మృతి పొందాడు. ఈ పరిచర్య నడిపించడానికి దేవుడు సీనాయి కొండ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి పెద్ద చదువు లేకపోయినా సీనాయి కొండ గారు చాలా ప్రార్థనాపరుడు, చాలా ప్రార్థన చేస్తాడు. వాళ్ళ నాన్న అంటే నాగేశ్వరరావు గారిని నేను దగ్గరుండి చూడలేదు, కానీ ఆయన కూడా చాలా విధేయుడు. మేమేందంటే కలిసి ఉంటాం కాబట్టి చూస్తున్నాను. సత్యనారాయణ గారిని ఇదిగో ఈయనలో చూస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఈ పరిచర్య సీనాకొండ గారికి అప్పగించబడింది. దైవ సేవకులను ఆ రోజుల్లో మీరు ఎంత ప్రేమించారో, ఎంత ఆదరించారో, ఎంత సహకరించారో ఇక ముందు దినాల్లో కూడా ఇప్పటికీ ఆయన చనిపోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు సహకరిస్తున్నారు. ఇంకా పరిచర్యలో ఎక్కడ కూడా బలహీనత రాకుండా, ఎవరు బలహీన పడకుండా సంఘము సేవకునికి వెన్నంటి ఉండి ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రార్థనాపరులుగా మీరు అందరూ తయారు కావాలి. అనేక ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడాలి. పడి దైవ సేవకులకి వెన్నంటి మంచి సహకారులుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి.